రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ సీతలదేవి శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. ఆలయ అధికారుల అంచనా ప్రకారం 50,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు, పొడిబియ్యం, బెల్లం, చీర, సారీ, పట్నం తదితర మొక్కులు సమర్పించారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1,418 బోనాలు, 2,056 బెల్లం సాకులు, 49 పట్నం వేటు సేవలు నమోదైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం కూడా భక్తుల రద్దీ కొనసాగడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో ఎల్ రమాదేవి సూచనల మేరకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వివరాలను ఆలయ పీఆర్ఓ పెరిక శ్రీనివాస్ వెల్లడించారు. ఫస్ట్ వచ్చేసి వేములవాడకు శివయ్యను దర్శనం చేసుకుంటాం. ఏం దర్శనం చేసుకున్నాక అక్కడ శివయ్య మొక్కులు అయిపోయినాక బంతిపోషమ్మ అక్కడికి వస్తాం. బంతిపోషమ్మ అక్కడ పట్టు వేసుడు, బోనాలు వేసుడు, మాకు డబ్బు సపోర్ట్గా ఉంటే మాకు అందరం సంతోషంగా అమ్మవారిని కోరుకున్న కోరికలు మాకు చేయడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అనేది మాకు ఉంటుంది. మాతో పాటు శివగణాలకు కూడా వాళ్ళకు కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తారమ్మా. కాబట్టి మేము బోనాలు పాడడం అనేది జరుగుతుంది. అమ్మవారు మాకు బలం ఇస్తుంది. అమ్మవారు మాకు ఎల్లప్పుడూ మా తోడు ఉంటుంది. మరి వరంగల్ డిస్ట్రిక్ట్లో మరి వినుగొట్టి గ్రామం వినుగొట్టి. నా పేరు నాగలక్ష్మి. అందరికీ అలాగే అమ్మవారి కృప అనేది ఉండాలి. అందరినీ ఆశీర్వదించినట్టే అమ్మ అందరికీ మంచి చేయడం జరుగుతుంది. అమ్మవారిని మొక్కిన వెంటనే మాకు కోరికలు నెరవేరుస్తాయి. అలాగే అమ్మవారిని కూడా మేము అమ్మవారికి మొక్కున్న చెల్లిస్తాము మొక్కులు. అలాగే మేము ఎప్పుడు బాగుంటాము. అమ్మవారి కృప ఉన్నంతసేపు మేము బాగుంటాము. ప్రజలు కూడా అందరూ బాగుండాలి. అమ్మవారికి కూడా మేము సేవ చేసుకుంటున్నాము. మమ్మల్ని అర్థం చేసుకొని అందరూ మామూల్ని చూసి కొంతమంది కొన్ని వేరే అంటారు. ఆడడం పాడడం కానీ చూస్తారు. కానీ మేము బోర్డం ఎక్కినప్పుడు మేము ఆడడం అనేది మమ్మల్ని చూడొద్దు. దయచేసి మా ఒంట్లో ఉన్న అమ్మవారిని చూడాలి, మా కష్టాన్ని చూడాలి, మా భక్తులను చూసేసి మమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలి తప్ప మమ్మల్ని ఏదో చూసి ఏదో చేస్తారు అట్లా మాట్లాడకూడదు. దయచేసి అమ్మవారి కృపతో మేము చేస్తున్నాం ఇంతగానో. అలాగే కొంతమంది కూడా మాకెందుకు రాదు, మీకెందుకు వస్తుంది అని కూడా నన్ను చాలా మంది నిలదీసిన సో మేము ఒకటే చెప్పుడు ఏంటంటే అమ్మవారు ఆ గ్రహం ఉన్న వాళ్ళకే అది పుట్టుకతోనే వస్తుంది. ఆ పుట్టుకతో వచ్చినప్పుడు అమ్మవారు అక్కడ కృప ఉన్నప్పుడు మాకు వైబ్రేషన్ అనేది వస్తుంది. అమ్మవారి పండుగ చేసినప్పుడు మాకు సంతోషం సంబరం వస్తుంది. కాబట్టి మేము అమ్మవారికి దగ్గర అవుతాము. అది అందరికీ ఉండదు. దయచేసి ఇంకా తప్పుగా అర్థం చేసుకోవాలి జనాలు.